ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ సంబంధించి వివాదం నెలకొంది. సో 19వ వార్డుకు చెందిన ఆకుల యాదగిరి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఆకుల యాదగిరి మీ పార్టీ చెందిన కౌన్సిలర్ని మీరే కిడ్నాప్ చేశారంటూ తను మీడియాకి ఎక్కడం జరిగింది. హైకోర్టులో ఏబిఎస్ వేసిన తర్వాతనే అతను బయటికి వచ్చాడు, లేకపోతే అతన్ని ఏమైనా చేసేవాళ్ళు అని చెప్పేసి కూడా నిన్న ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారు మరి? మా పార్టీ మా సింబల్ మీద మా బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి మేము కిడ్నాప్ చేయడం మా ఆలోచన ఎట్లా వస్తుందో ఏమొస్తుందో ఏ ఆరోపణలు చేస్తుందో మాకు తెలియదు. కానీ ఆయన 16th నాడు రాలేదు, 17th మార్నింగే 11 o'clock వచ్చిండు, మీటింగ్ హాల్లో ప్రవేశించిండు. అక్కడ ఆయన ఓత్ తీసుకున్నాడు యాజ్ ఎ కౌన్సిలర్గా. మరి అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు నేను నా హెల్త్ బాగాలేకుండే కాబట్టి రాలేదు, నేను ఇవాళ వచ్చినాను, ఓత్ తీసుకుంటున్నాను, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి చెప్పడం, ఎలక్షన్ కండక్ట్ కూడా చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్ చేసిన తర్వాత నామినేషన్స్ ఎవరు కావాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి పేరు మీద పార్టీ పరంగా ఇవ్వడం జరిగింది, బీఫామ్ అది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విప్ కూడా పెట్టడం జరిగింది. అన్నీ అయిన తర్వాత చేతులు కూడా లేబట్టాడు, రిజిస్టర్లో సంతకం పెట్టాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ కిడ్నాప్ చేసి ఆయన రాకనే పోతేనంటే మరి 17th నాడు ప్రొద్దున ఎందుకు వచ్చిండండి? ఆయనంతలో ఆయన్నే వచ్చిండు కదా, ఆయనంతలో ఆయన్నే పార్టిసిపేట్ చేసిండు కదా. మరి ఇంకా ఎక్కడ కిడ్నాప్ అనేది నాకు అర్థం కాలేదు. ఇది కిడ్నాప్ అంటారా ఎవరన్నా? ఆలోచన లేనటువంటి మాటలు మాట్లాడి ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేసి ఏదో మాయమాటలు చెప్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. 100% ఆయన హెల్త్ బాగాలేదని రాలేదు. 17వ తారీఖు పొద్దున వచ్చిండు, వచ్చి పార్టిసిపేట్ చేసిండు. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఓటు కూడా వేసాడు, చేతులు లేబట్టాడు, హ్యాండ్ లేబట్టాడు, ఫొటోస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మీరేమో 17వ తారీఖు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. రిజల్ట్ వచ్చిన వెంటనే క్యాంప్ కార్యాలయానికి మమ్మల్ని తీసుకెళ్లారు, ఏపీ దగ్గర ఒక ప్లేస్లోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. బట్ నన్ను ఒక్కరిని మాత్రమే ఒక వెహికల్లో 2 బౌన్సర్ని ఇచ్చి 4 కార్యకర్తలు కూడా ఉన్నారు. నన్ను ఫిజికల్గా మెంటల్గా చాలా టార్చర్ చేశారు, ఫిజికల్గా కూడా కొట్టారని కూడా చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎంత మూర్ఖత్వం అండి ఆ మాటలు మాట్లాడితే. 65 ఏళ్ళకి వచ్చిండు, ఆ మాట మాట్లాడితే ఎవడన్నా ఆలోచన ఉంటుందా? కొడతారా ఎవడన్నా? రాజకీయమా లేకపోతే ఏంది? అందరు పోయినట్టే బస్సులు వచ్చాడండి ఆయన బస్సులో ఫొటోస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ప్రూఫ్తో యుక్తంగా. క్యాంప్ అంటే అందరు పార్టీ పరంగా పోయిన వాళ్ళు వాళ్ళు వెంబడే వచ్చారు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిండు బస్సులోనే. స్టేట్మెంట్ ఉంది, కోర్టులో కూడా చెప్పాడు స్టేట్మెంటు, నేను బస్సులోనే రిటర్న్ వచ్చినానని. అన్నీ అయిన తర్వాత సాయంత్రం ఒకట ఏం జరిగిందో ఏమో తెలియదు, ఎక్కువ ఆలోచనతోటి కాంగ్రెస్ వాళ్ళు ములాఖత్ అయ్యారా ఏమయ్యారు తెలియదు. అయిన తర్వాత దాని ఆలోచన మార్చుకొని అడ్డమైన మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఎన్నో ఎన్నికలు నిర్వర్తించాం, ఈ ఎన్నికలు కూడా సరే మాకు మెజార్టీ ఉండగా నేను ఎవరిని నా క్యాండిడేట్ని నేను ఎత్తుకుపోవడం ఆస్పదంగా ఉన్నదండి. ఇది వాళ్ళు కౌన్సిల్ వాళ్ళ మీటింగ్లో కూడా మా క్యాండిడేట్ పోయిండని మేము మొత్తుకోవాలా, మేము మాట్లాడాలా. కాంగ్రెస్ వాళ్ళు యాదగిరి లేడు అందుకే పోస్ట్పోన్ చేయండి అని చెప్పి 16th నాడు గగ్గోలు పెట్టేసి పోస్ట్పోన్ చేయించారే. మీరేం చెప్తున్నారు? యాదగిరి కాంగ్రెస్ వాళ్ళ కిడ్నాప్ చేసి 3 రోజులు దాచిపెట్టారా? ఏం చెప్తున్నారు మరి మీరు? నేను ఎవరు జ్ఞాపకం కాదు, ఆయనంతలో ఆయనే ఉన్నాడు, ఆయన రాలేదు. ఒకరోజు 16th నాడు హెల్త్ బాగలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఓటు వేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత ఒకవేళ కిడ్నాప్ చేస్తే మీటింగ్ హాల్ కాడికి రాగానే డీసీపీ ఉంటాడు, ఏసీపీ ఉంటాడు, సిఐ ఉంటాడు, ఇంకా అధికారులు ఉంటారు, ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. సార్ నన్ను ఇట్లా కిడ్నాప్ చేసినని అక్కడ చెప్పాలి కదా. ఇక్కడ కూడా మాట్లాడింది లేదు, ఎవరు మాట్లాడింది లేదు. సాయంత్రం దాకా 5 గంటల దాకా ఉన్నాడు. 5 గంటలకు వచ్చిన తర్వాత ఆయన వేరే ఆలోచన టర్నప్ తీసుకున్నాడు. అది సంగతి. అంటే చైర్మన్ కమిట్మెంట్ నాకు మొదటగానే ఇచ్చారు. సో గెలిచిన తర్వాత మళ్ళీ సుదర్శన్ రెడ్డి అనే కొత్త వ్యక్తిని తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డితో నేను టీడీపీ నుంచి ట్రావెల్ చేస్తున్నాను, ఒక సొంత పార్టీ నేతని ఇట్లా కిడ్నాప్ చేయడం నాకు చాలా బాధేస్తుందని చెప్పేసి ఆకుల యాదగిరి చెప్తున్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నాడు. కేవలం హైకోర్టు డైరెక్షన్ వచ్చింది కాబట్టే పోలీసుల సహకారంతో బతికి బట్టగట్టానని చెప్పేసి తను చెప్తున్నాడు. మరి అదే 17th నాడు పొద్దున ఉన్నాడు కదండి, 11 o'clock బట్ట బయట అంటే నువ్వు రాక కిడ్నాప్ 2 రోజులు కూడా రాకపోతే కిడ్నాప్ నిజంగా కూడా అనుకోవచ్చు. 11th నాడు పొద్దున్నే వచ్చిండు కదా, మీటింగ్ హాల్లో అటెండ్ అయ్యాడు కదా, ఎలక్షన్ ఆఫీసర్ మంగళలో ఉన్నాడు కదా, ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు కదా.
పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు కదా, అక్కడ చెప్పుకోవాలి కదా ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రాంగ్. కింద దిగిన తర్వాత నువ్వు మీడియాకు కూడా చెప్పడం జరిగింది, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నన్ను ఎవరు జబర్దస్తి చేయలేదు, నేను నా పార్టీకి వచ్చినాను, ఓటేసినాను, పోయినాను అని చెప్తున్నాడు. దానికి ఇంకా నిర్వచనం ఏముంటుంది చెప్పండి? అనవసరమైనటువంటిది. ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మొదలు ఎంపీటీసీ ఇచ్చినాను, అదే 2 సార్లు కౌన్సిలర్గా టికెట్లు ఇచ్చడం జరిగింది. నేనే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి వైస్ చైర్మన్ కూడా చేయించడం జరిగింది. అన్నీ అయిన తర్వాత నువ్వు ఆర్థికంగా అని మాటలు మాట్లాడతాడు. ఏ ఆర్థిక లావాదేవీలు ఉంటాయండి ఇందులో? ఒక కౌన్సిలర్ ఇష్యూలో ఏమైనా ఆలోచనలు వస్తాయా? దేనికి నేనేం ఒత్తాసు పలుకుతా ఉన్నానా, లేకపోతే దేనికన్నా ఎవరికైనా చెప్పినా డిక్లేర్ చేసిందా? అక్కడ పరిస్థితిని బట్టి ఆలోచన చేయాలనే అనుకున్నాం, కానీ అందరిని అభిప్రాయం తీసుకుందామని అనుకున్నాం. అందరు కౌన్సిలర్స్ ఒక్కరు కూడా, ఒక వ్యక్తి కూడా ఇతని పేరు చెప్పలే. మరి 10 కోట్లకు సుదర్శన్ రెడ్డికి చైర్మన్ సీటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అమ్ముకున్నాడు అని చెప్పేసి తను పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నాడు. దీంట్లో బీసీ సంఘాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఖచ్చితంగా అక్కడ ఆకుల యాదగిరినే చైర్మన్గా ఎన్నుకోవాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలు మీకు ఒక డెడ్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి. డెడ్ లైన్లు ఇవన్నీ రాజకీయాలలో ఎవరిది అవసరం లేదండి. రాజకీయంగా అతనికి నేను చేసింది ఏంది, ఎంత లాభం చేసినాను అనేది అర్థం చేసుకోవాలా. రాజకీయంగా పోస్టులు ఇచ్చి అతనికి నేను వెంబడి పెట్టుకున్నాను. అది తర్వాత అతను ఇవాళ మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్? కోట్ల రూపాయలు అంటే ఎక్కడ తీసుకుంటారు? ఎవరైనా ఒక చరిత్రలో చెప్పమనండి. 40 ఏళ్లలో నేను రాజకీయం ఉన్నా, కాన్స్టిట్యున్సీలో అడగండి ఎవరైనా, సార్ డబ్బులతోటి ఆట ఏదైనా చేస్తాడని చెప్పేసి. ఎక్కడ ఉట్టిగా మాట్లాడితే 100 కోట్లు 50 కోట్లు చెప్పొచ్చు, మాటలు చెప్పనీకే, కానీ ఇట్ ఈస్ అథెంటిక్ ఉండాలి కదా. ఏదైనా చేస్తే, ఏదైనా మాట్లాడితే వాళ్ళు నిన్ను కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నిన్ను ప్రపోజ్ చేస్తారు అది చెప్పండి నాకు మొదలు. కాంగ్రెస్ వాళ్ళు ఎదుస్తారు. నేను బీసీల మీద ప్రేమ లేదని మాట్లాడుతున్నారు కదా. నేను మొదట బీసీలకు ఏం చేసినా అనేది చెప్తాను. సర్పంచ్లలో 80% నేను బీసీలకు టికెట్లు ఇచ్చాను. నేను మా పార్టీ పరంగా బలపరిచాను. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలలో మున్సిపల్లో 12 జనరల్ సీట్లు ఉన్నాయి. 12 జనరల్ సీట్లో 3 మాత్రమే ఓసీలకు ఇవ్వడం జరిగింది. 3 మాత్రమే. 8 వాళ్ళ కోటా కాక 8 ఓసీలలో బీసీలకు టికెట్ ఇవ్వడం జరిగింది. 1 ఎస్సీకి కూడా ఇవ్వడం జరిగింది. మరి నాకు ప్రేమ లేకపోతే ఇవన్నీ నేను ఓసీలకు ఇవ్వాలి కదా. ఇచ్చిన అక్కడ ఎవరు అనేది ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో చూసాం. వాళ్ళకి ఎవరికి న్యాయం జరుగుతుంది చూసినాం. ఎవరు గెలుస్తారని చూసినాం. పార్టీ పరంగా అదే కదా మేము చేయాల్సింది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన, అంతవరకే. కానీ ఏది కూడా బీసీలు అనేది చెప్పడం ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎక్కడ కూడా బీసీలు అనేది సర్పంచ్లప్పుడు కూడా, అంతకుముందు కూడా, ఇవాళ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మొత్తం 8 ఉంటే 6 బీసీలకి ఇవ్వడం జరిగింది. 6 బీసీలకి ఇవ్వడం జరిగింది. ఒక్కరికి ఎస్సీకి ఇవ్వడం జరిగింది. 2 ఓసీలకు ఇవ్వడం జరిగింది. ఇక ఎక్కడ నేను ప్రపోర్షనల్ రేట్లో బీసీలకు తక్కువ చేసినాను అనేది? నా దగ్గర బీసీలు అనేది లేదండి. ఎక్కడ కూడా ఎవరు కూడా బీసీ అనేది లేకపోతే ఓసీ అనో లేకపోతే ఎస్సీ అనో ఈ ప్రాతిపదికన నేను ఎప్పుడు చూడలే. అందరు నా వాళ్ళే ఆలోచన చేస్తా. ఎప్పుడైనా నేను ఆలోచన చేస్తా. రండి చౌరస్తా మీద నిలబడి మాట్లాడదాం. ఇబ్రాహీంపట్నంలో మాట్లాడి తెలుసుకుందాం. ఎవరేం మాట్లాడతారో చెప్తారు, వింటారు. కిషన్ రెడ్డి గారు ఎవరైనా బీసీ ఆలోచనలు తప్పుడు చేశాడా ఎప్పుడన్నా అనేది? నేను అందరినీ గౌరవిస్తాను. అన్ని పార్టీ ప్రతినిధులను నేను గౌరవిస్తాను. 100% అది న్యాయం చేయడం నా ఆలోచన. కానీ ఇవాళ నేను ఉన్నటువంటి గతం 40 ఏళ్ల సంది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నేను 96 నుంచి పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. జిల్లా పార్టీగా ఉన్నటువంటి టీడీపీ నుంచి ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాను జిల్లా పార్టీ అధ్యక్షునిగా. కాబట్టి ఎన్నో ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా ఈ ఆలోచన రాలేదు. నావాడు నన్ను బ్లేమ్ చేయడానికి ఆలోచన వచ్చిందంటే అవతల వాడు మాట. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా? నేను కూడా స్ట్రైట్గా అడిగాను ఆకుల యాదగిరిని. రేపు జరగబోయిన చైర్మన్ ఎన్నికకు సంబంధించి మీరు మరి బీఆర్ఎస్కు చేయలేపుతారా లేకపోతే కాంగ్రెస్ చేయలేపుతారంటే మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. స్వేచ్ఛ అంటే ఏంటి మరి? స్వేచ్ఛ అంటే ఏంటండి? నువ్వు చక్కగా నీ ఇంటి నుంచి నువ్వు చక్కగా మున్సిపల్ ఆఫీస్కు రా. నిన్ను ఎవరైనా వద్దన్నారా? నీ ఇష్టం ఉన్నట్టు ఓటేయి. వేసిన తర్వాత ఒకవేళ పార్టీకి అనుకూలంగా వేయకపోతే విప్ జారీ చేస్తారు. జారీ చేసాము, చెప్పడం జరిగింది, అన్నీ ఉన్నాయి. దాని ఆలోచన దానికి ఉంటుంది. కానీ నిన్ను ఎవరు ఆపలేదే, లేకపోతే ఎక్కడ కూడా చేయలేదు కదా. నువ్వు వచ్చినావు 17 తారీఖు నాడు ఓటు వేసినావు బీఆర్ఎస్ పార్టీకి. ప్రపోజ్ చేసిన క్యాండిడేట్కు ప్రపోజ్ చేసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే ఏం చేస్తాను? దానికి ఏం పద్ధతి ఉందా? ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా?
ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? కాంగ్రెస్ వాళ్ళు నిన్ను ప్రపోజ్ చేస్తారని నువ్వు కోర్టులో ఒప్పుకున్నావు. కోర్టులో కాంగ్రెస్ వాళ్ళు నన్ను ప్రపోజ్ చేస్తున్నారు, అందుకనే నేను అటు మాట్లాడినాను అని చెప్తున్నాడు. అది చాలదా? నాకు ప్రూఫ్ చాలదా? కాబట్టి అలాంటిది ఆ వ్యక్తికి నాకు పెద్దగా అదే ఏమీ ఉండదు. మంచి కోసం అందరూ ఉన్నాం, పార్టీ పరంగా ఒక ఫ్యామిలీ పరంగా ఉన్నాం, అన్ని ఆ విధాలా ఉన్నాం. కానీ ఆయన మైండ్ చేంజ్ చేసుకొని వేరే తిరిగా మాట్లాడితే నేనేం చేయలేను దానికి. బీసీ సంఘాలు కూడా జాజల శ్రీనివాస్ గౌడ్ మీకు బీసీ ద్రోహి అని చెప్పేసి ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి బీసీలు ఎవరు ఓటేయమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక అదే ప్రజలు వివరిస్తారండి, ప్రజలు ఆలోచన చేస్తారు. ఒకరు మాత్రం స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఏమి అయ్యేది లేదు. ఎవరు మాట్లాడింది ప్రజలు గుర్తిస్తారు. వాస్తవానికి ఏం చేశారు కిషన్ రెడ్డి గారు, ఎవరి తరఫున ఉంటాడు అనేది, ఎంతమందికి నేను అది చేయడం జరిగింది, ఏ ఆలోచనలు చేయడం జరిగింది, ఎంత న్యాయం చేసినో నా యొక్క 15 ఏళ్ళ సర్వీసు ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయినా బీసీలను అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు చెరువులలో కానీ మిగతా విషయాలలో కానీ అన్ని విషయాలలో హ్యావ్ డన్ మై మ్యాక్సిమం. కాబట్టి బీసీలు వ్యతిరేకం ఏమీ లేదు. ఎవరేమి నా మీద ఆరోపణ చేస్తే అదేం పద్ధతి కాదు. చలో ఇబ్రహీంపట్నం కూడా 1,00,000 మందితో వచ్చి ఇబ్రహీంపట్నం కూడా ముట్టడి చేస్తా అంటున్నారు. ఖచ్చితంగా ఆకుల యాదగిరినే మీ పార్టీ తరఫున చైర్మన్గా ప్రకటించాలి, లేకపోతే చలో ఇబ్రహీంపట్నం కూడా చేస్తా అని బీసీ సంఘాలు చెప్తున్నాయి. అది పార్టీ నిర్ణయం అండి. ఎవరు చేసి ఎవరి పేరు చెప్పాలి, ఖచ్చితంగా చేయాలి అనేది. బీసీలు ఇంకా ఎంతమంది ఉన్నారు తెలుసా? 12 మంది ఉన్నారు. మరి ఆయన్నే కావాలని ఏముంది? అన్నిసార్లు అది చేసినప్పుడు ఎవరికీ ఏమీ లేదు. ఇప్పటికీ 2 సార్లు ఎస్సీ అయింది, ఇది జనరల్గా ఇప్పుడు అయింది. అంతకుముందు ఉన్నటువంటిది బీసీ అయింది, ఎస్సీ అయింది. అన్ని విధాలా ఉన్నటువంటి వాళ్ళకు అప్పుడు సపోర్ట్ చేసినాం. ఎవరు కోటాలో ఉంటే వాళ్ళకి చేసినాం. ఇవాళ మున్సిపాలిటీలలో ఉన్నటువంటిది అంతకుముందు 4 మున్సిపాలిటీల్లో నేను ఓసీలు ఎవరు లేరండి, ఎవరికి ఏం చేయలే, అప్పుడు కూడా చేయలేదు, బీసీలకు చేసాం. కాబట్టి ఈడ ప్రతిగా ఉన్నటువంటి వ్యక్తులను చూసి చేయడమే జరుగుతుంది. కానీ అతనికే ఇవ్వాలా, అతనికి ఇవ్వాలి, బీసీకి బీసీ అనేది ఎస్ నీకు కౌన్సిలర్లలో నేను 9 కోటా కాకుండా 12 మందిని ఇచ్చినానంటే అర్థం చేసుకోండి. 8 మందిని బీసీ జనరల్ కోటాలో బీసీలకు ఇచ్చినాను అంటే నా ఆలోచన ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించ, అదే నిదర్శనం. ఇక అంతకన్నా ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం. ఏం చెప్తారు మరి? మీరైతే స్పష్టమైన మెజార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తుంది మున్సిపల్ చైర్ని కైవసం చేసుకోవడానికి. మరి ఎట్లా ఉండబోతుంది, మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ ఎక్కడ చేస్తలేదండి. జిల్లా కాదు స్టేట్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచన ప్రజాస్వామ్యంలో ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరుగుతుంటే మెజార్టీలు ఉన్నటువంటి వాళ్ళని గుంజుకొని ఎన్నికలలో నిర్వర్తించడం, 12 మంది ఒక సైడ్లో ఉంటే 7 ఉన్నటువంటి వాళ్ళను అధ్యక్షులను చైర్మన్లను చేయడం. మరి నా ఇబ్రాహీంపట్నంలో 14 మంది ఉన్న 13 మంది మేము గెలిచినాం. 2 బీజేపీ గెలిచింది, 1 ఇండిపెండెంట్ గెలిచాడు, 8 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంటే వ్యత్యాసం ఉన్నదండి, 6 వ్యత్యాసం ఉన్నది. దానికి ఇన్ని రోజులు 2 సార్లు పోస్ట్పోన్ చేయిస్తారు ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి చేసి, మళ్ళీ ఈ కోర్టులో పిటిషన్ వేసి ఇవన్నీ చేస్తారు. అల్టిమేట్ మేమే గెలవడం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆకుల యాదగిరి చెప్పేటి అన్నీ అబద్ధాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆకుల యాదగిరి కేవలం హెల్త్ ఇష్యూస్లోనే 3 రోజులు కనబడకుండా పోయాడు. తర్వాత తనే వచ్చి హైకోర్టులో లొంగిపోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి బీసీలకు సంబంధించి మొదటి నుంచి నేను పెద్దపీట వేసుకుంటూ వస్తున్నాను. దాదాపు జనరల్ సీట్లో కూడా బీసీలకు ఎక్కువ స్థానాలు నేను కేటాయించాను. బట్ ఆకుల యాదగిరి కాంగ్రెస్ ట్రాప్లో పడి కావాలని కాంగ్రెస్కు మేలు కలిగే విధంగా చేస్తున్నాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆకుల యాదగిరి చేసిన కిడ్నాప్ ఆరోపణలకు సంబంధించి ఎక్కడ మేము చేయలేదు. సో కేవలం కాంగ్రెస్ ట్రాప్లో పడి ఆకుల యాదగిరి సొంత పార్టీ నేతల మీదనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.